పొజిషన్ వైసీపీ వాళ్ళు 80 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదంటారు. ఆ మాట వాస్తవం అంటారా? అదంతా వాస్తవం కాదండి. ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇప్పుడు నిధులు లేకపోయినా ఏది లేకపోయినా ఎమ్మెల్యే వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలంటే వెళ్ళాడు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేనే జనం ఇప్పుడు పారిపోతున్నారు. అది పొజిషన్. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దాన్ని చూసి ప్రజలందరూ మా వైపు అని చెప్తున్నారు. ఇస్తున్నారంటే ఇప్పుడు అవి తీసుకుంటున్నారు. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. మరి రోడ్లు ఇవన్నీ అస్వస్థంగా తయారై ఉన్నాయి, మామూలుగా కాదు. అది ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, అది ఇవ్వకపోతే రోడ్లు అద్దాలాగా చేస్తానని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. అది ఇప్పుడు ముందు మేనిఫెస్టోలు పెట్టారు, ఇస్తామని చెప్పారు. అవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందరు. మేనిఫెస్టోలో వచ్చిన మొత్తం 99% మేము మొత్తాన్ని ఇచ్చామని చెప్పేసి అంటుంది. 90 కాదండి, 50% కూడా ఎవరికి అందట్లా. అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేకపోతే లేదు. అది ఆయన జగన్మోహన్ రెడ్డి మీదే ఫుల్ వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? నిధులు లేని ఆ డబ్బులు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే డబ్బులు ఇస్తే పని చేస్తారు, డబ్బులు రాని వాళ్ళు ఏం చేస్తారు? జనాల్లో కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అది గడప గడపకి వెళ్తుంటే మమ్మల్ని బ్రహ్మాండంగా మమ్మల్ని మా దగ్గర నిలదీస్తున్నారు జనం. వాళ్ళ సమాధానం చెప్పలేక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళటం మానేసి ఏం ఆడుతాండి, నిరుద్యోగులు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏది మన గుటకాలు ఇవి, ఇప్పుడు ఇది గంజాయి ఒకటి, దానికి అలవాటుపోయిన నైట్లో కూడా బళ్ళు ఎత్తుకుపోతున్నారు. నానా ఇది జరుగుతుంది. అయినా కానీ మాకేం సంబంధం లేదు అన్నట్టుకున్నారు. అది ఇంకా వాళ్ళు చేసేది ఏముంది, అదే చేసేది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? ఎక్కడ అభివృద్ధి ఉందండి? ఎక్కడైనా ఒక ఇటురా చేశాడా ఏంటి? ఆయన వేయలేదు కదా. అది అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, అన్ని కంపెనీలు వచ్చాయి, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఉన్న కంపెనీలే ఓడి వెళ్ళిపోయి పారిపోయారు. ఇంకేం ఇస్తారు వాళ్ళు? వచ్చిన కంపెనీలే వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? ఇప్పుడు మాట్లాడితే అప్పు తీసుకొచ్చి ఎత్తున్నాడు. జనాలు ఆ సంగతి తెలియట్లా. మన సొంత సొమ్ము మీద ఇది మనకే రేపు ఆయన రేపు డబ్బులు ఇచ్చినా కానీ మన మీద రుద్దేది ఆ అప్పు. అది తెలియట్లే జనాలు. ఆయన ఎన్ని వేసుకున్నా కానీ చాలా వరకు అప్పులు తీర్చామంటున్నారు. అప్పులే చూడమండి, సెంట్రల్ గవర్నమెంటే చెప్పిద్దిగా, మనం చెప్పేది ఏముంది? ఆయనకి 30% కూడా రేపు ఎమ్మెల్యేలు గెలుతారని నమ్మకం లేదు. అందుకే ఆయన మారుతున్నాడు. సార్, ఇప్పుడు రాష్ట్రంలో జనసేన టీడీపీ కలుస్తున్నాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉండబడుతుంది? ఏ విధంగా ఉండేది ఉందండి, బాగా బయట జనాల్లో టాక్ బాగుంది. అది వాళ్ళు ఎట్ట కొట్టుకున్నా కానీ 150 సీట్ల వరకు కొడతారు. సమస్య లేదు దాంట్లో. అది షర్మిల వస్తా అని చెప్పేసి అంటున్నారు. ఆ ఓటింగ్ దెబ్బ అది టీడీపీ జనసేన నుంచి పడతా, లేకపోతే వైసీపీకి పడే దెబ్బ పడే అవకాశం ఉంది సార్? వైసీపీకి పడిద్దండి. ఆ దెబ్బ అక్కడే పడుతుంది. కారణం ఏంటంటారు? కారణం ఉంది, చెల్లిని తోలేచాడు, తల్లిని తోలేచాడు. ఇంకా కారణం పబ్లిక్ కనపడుతుంది కదా. అది అంతేనంటారా? సరే, 2024 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? టఫ్గా ఉన్నా కానీ 150 సీట్లు ఈజీ కొడతారు. సమస్య లేదు దాంట్లో. హోరాహోరీకి వచ్చినా కూడా జనాల్లో బాగా ఎర్తగలిగింది, ఫుల్గా ఉంది. ఎక్కడ చూసి మనం వెళ్ళి మాట్లాడదామన్నా అదే ట్రాఫిక్ ఉంది. రెండోది అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మాత్రం ఉందని చెప్పేసి అంటున్నారు. ఫుల్గా ఉంది. సంక్షేమ పథకాలు ఇవ్వటం ఇస్తున్నామేమో, దానివల్ల బ్రహ్మాండంగా మొత్తం మాకు 170 సీట్లు వస్తాయి, మాకు ఏ లోటు చేసేవాళ్ళు మమ్మల్ని ప్రజలు చేస్తారు అని చెప్పేసి అన్నమాట. ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నామండి? ఆ బియ్యం ఇస్తున్నాడు, బియ్యం ఇంటింటికి అన్నాడు, అది తీసుకొచ్చి వ్యాన్ మూలం పెడుతున్నారు. మరి అది డ్రైవర్కి, పెట్రోల్కి ఇవన్నీ లాసే కదా. అదేదో స్టోర్లో తెచ్చుకుంటారు. ఈ బాధ ఏముంది సంక్షేమ పథకాలకి? అందుట్లో కందిపప్పు కూడా ఒక్కోసారి పుచ్చిపోయిన కందిపప్పు కూడా వస్తుంది. అది పరిపాలన ఎలా ఉందంట జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చాలా బాగుందండి. పేదవాళ్ళకి ముందు చాలా బాగుంది. గొప్పవాళ్ళ సంగతి కాదు కానీ పేదవాళ్ళ సంగతి బాగుంది. కానీ ఆయన సంక్షేమ పథకం మాత్రం ఇస్తామని చెప్పేసి డెవలప్ అనేది ప్రజలందరూ చాలా మంది. సంక్షేమ పథకం అంటే వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి.
అంటే ఇప్పుడు మీకు 10 రూపాయలు ఇచ్చానండి, 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటారో దాచుకుంటారో ఇష్టానుసారం చేసుకుంటారు. అది మీకు మామూలుగా ఇచ్చాం, అది మీ ఇష్టం. అది ఇప్పుడు ఆయన చేసింది అదే, సంక్షేమం ఇచ్చాడు. మీరు ఎలా వాడుకుంటారనేది మీ ఇష్టం. తాగుతారో లేదంటే బాగుపడటానికి చేసుకుంటారో అది మీ ఇష్టం. అంటే తాగుతారో బాగుందంటే అందుకని మంచి బ్రాండ్లు ఇస్తున్నారంటారా? మంచి బ్రాండ్ అంటే తాగుబోతులను అడగండి సార్, నేను తాగు. సరే, ఒకటి సార్, డెవలప్ లేదని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది, వాస్తవా కాదా? డెవలప్మెంట్ లేదు అని అనటానికి 2 విధాలుగా ఉన్నాయండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం లేవు ఇక్కడ. ఎక్కడికైనా హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఒక చైనాలో ఒక సామెత ఉంది, మీరు ఎవరికైనా ఒక వ్యక్తికి చేప పట్టడం నేర్పించండి, అంతేగాని చేపలు ఇవ్వటం మాత్రం నేర్పించదు. దానివల్ల సోమరిపోతులు అయ్యే అవకాశం. సోమరిపోతులు అన్న మాట మనం కూడా సంక్షేమం అయితే అవసరమే, కానీ మనం ఇచ్చేదాన్ని కూడా కరెక్ట్గా యూజ్ అయ్యే విధంగా యూజ్ చేసుకునే విధానం బట్టి మనిషిని బట్టి ఉంటుందండి. అది అభివృద్ధి లేదనేది పిల్లలకి చాలా మంది వరకు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రాలకి పోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. వెళ్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. మరి అటు సైడ్ ఆ క్లైమేట్ని బట్టి అక్కడ డెవలప్ అవుతుంది. మనకున్న చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వెళ్ళిపోయని చెప్పేసి అంటున్నారు, కంపెనీలు కూడా వెళ్ళిపోయారు. ఏం వెళ్తాయండి, పెట్టుకున్నవాడు ఇటు పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించగలగాలి కదా. అది సార్, ఒకవేళ కల్పించే ఉంటారండి, మనకు తెలియదు. అవన్నీ డెవలప్మెంట్ అయితే ఉంది, డెవలప్మెంట్ అయితే ఉంది. మామూలుగా రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగానే చేశారు. తర్వాత పేదవాళ్ళకి బాగానే ఉంది. తర్వాత అసలు యాక్చువల్గా ముసలి వాళ్ళకి పెన్షన్ అనేది ఇంటికి వచ్చిస్తున్నారు కదా, అది సూపర్. పెన్షన్ ఇస్తారు కరెక్ట్ అండి, కానీ ముసలి వాళ్ళకి పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు, కానీ మన దగ్గర ఉన్న యువత మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కదా. ఆ మాట వెళ్తుంది. అలా అనుకుంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరా, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళు అనుకోవాలిగా. అది ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్తారు, అంతేగాని మనం ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలని ఏం లేదుగా. ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారుగా, మరి అమెరికాలో డెవలప్మెంట్ ఇక్కడ లేదనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉందంటారు. ఉంటుంది, ఉంది, చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. రాజధానంలో ఇల్లు ఇచ్చాడు, అన్ని పట్టాలు అన్నీ ఇచ్చాడు. మరి అది కోర్టుకి వేశారు కదా, కోర్టుకి అయితే కోర్టులో ఈయనన్నారు కదా. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళని అద్దె కట్టుకోలేని వాళ్ళు ఆయన ఇస్తాడని మేము ఎంత ఆశపడి వానముసరిలో కూడా ఆయన మీటింగ్కి వెళ్ళాము. మరి ఆయన చేసింది తప్పేగా. మరి ఇప్పుడు ఆ స్థలం ఈరు కదా. అంటే రాజధానిలో ఇచ్చారు, చాలా దూరం అవుతా మీకు. అయినా కూడా ఆయన అన్ని చేశాడు కదా. రాజధాని అంటే అందరికీ మాకు కాలగొట్టిన అందరికీ అదే ఇచ్చాడు. మొత్తానికి ఇక్కడ మొత్తం తీసుకెళ్ళి రాజధానిలో ఇచ్చారు. మొత్తం చాలా మందికి ఇచ్చారు. ఇచ్చింది అది ఏరే వాళ్ళదంట ఆ స్థలం. ఆయన కోర్టుకి వేస్తే కోర్టు నేను తీర్పిచ్చింది ఈయనని. మరి ఇప్పుడు మాకు మరి మేము నమ్ముకోనున్నాము అద్దె కట్టుకోలేక. మరి ఆయన ఇస్తాడని ఎన్ని వాన ముసురులో కూడా వెళ్ళాము. ఆయన మీటింగ్ బస్సులు అయితే మరి ఇలా ఆయన అలా చేయటం తప్పు కదా. ఆయన గురించి మేము ఎంతోమంది ఆశపడుతున్నాము. మరి ఆయన చేసింది తప్పే కదా. మాలాంటి వాళ్ళని ఎమ్ముకొని ఎమ్ముకొని బతుకుతున్నాము. నువ్వు ఇల్లు ఇస్తే ఏదో కథ నీడగా ఉంటుంది. ఇంత వేసాడు పాపం, ఆయన మాకెంతో మేలు చేస్తాడని చెప్పుకుంటాం. మరి ఇలా చేసింది తప్పు కదా. ఆయన వైసీపీ అంటుంది 170 సీట్లు మాకు వస్తే ఖాయం అని చెప్పేసి అంటుంది. అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు 175 సీట్లు వచ్చేటట్టయితే వీళ్ళు అభ్యర్థుల్ని ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి, ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మార్చాల్సిన అవసరం ఏముంది చెప్పండి. 175 నియోజకవర్గాలు మేము వైనాట్ 175 అంటే ఏంటంటే 175 సీట్లు మేము కొట్టలేమనే ఒక అపనమ్మకంతోనే ఈ స్థల మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. పోతే గతంలో అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలల్లో, 4 సంవత్సరాలు 10 నెలల్లో అయింది పరిపాలన వీళ్ళు స్టార్ట్ చేసి. ఏ ఒక్కలైనా వాళ్ళ శాఖల్లో మేము ఈ పని చేసాం, దీనివల్ల రాష్ట్రానికి మాకిచ్చిన శాఖ వల్ల రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి ఏ ఒక్క మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగాడా? ఎక్కడా చెప్పాల. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అసలు ఆవిడ శాఖ ఏంటండి? రోజా శాఖ ఏంటి? అసలు తనేంటి? అసలు ఆ శాఖ పర్యాటక శాఖ. ఆవిడతో కూర్చుని క్రికెట్ ఎలాగాడాలో నేర్పుతున్నాడు అతను. ఇలాగుంది రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చినప్పుడు సరే
సంక్షేమ పథకాలు అనేది ప్రతి గవర్నమెంట్లో ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే ఓట్ల కోసమో లేకపోతే ప్రజలకు ఉపాధి కోసమో కొద్దిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అవి ఇచ్చి అభివృద్ధి అనేది తొంగలో కుక్కేశాడు. అది అభివృద్ధి కూడా దానికి తగ్గట్టుగా చేసినట్టయితే మౌలిక సదుపాయాలు, ఉద్యోగ భద్రత, రోడ్లు విస్తరణ, వైద్యం, ఇలా రకరకాల, ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఇవి నిర్వర్తించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అందువలన 175 సీట్లు కాదు కదా, దాంట్లో ఆ పై 5 తీసేస్తే 17 సీట్లన్నా వస్తాయో రాలేదో రావు, ప్రజలే ఆల్రెడీ సిద్ధపడ్డారు. ఇతను అంటున్నాడు మేము సంక్షేమ పథకాలకి బటన్ నొక్కుతున్నాను, వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు, బటన్ నొక్కుతున్నాను ఓట్లు వేస్తారని చెప్పి. రేపు 2024 మార్చిలో ఉన్నాయండి, ఏప్రిల్లో ఉన్నాయండి, ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు దిగిపో అనే బటన్ని ప్రజలందరూ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కింద పడేసి రేపు జనసేన, టీడీపీ మంచి పరిపాలన చేయటానికి సిద్ధంగా ప్రజలందరూ వాళ్ళందరినీ మద్దతు ఇవ్వడానికి మేమందరం తిరుగుతున్నాం. నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ ఎప్పుడు ప్రభుత్వాన్ని జనసేన, టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇద్దామని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సార్ ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం అనేది వైసీపీ వాళ్ళు మీరు సింగిల్గా రండి మీరు కలిసి, అదే రాజకీయంలో సింగిల్గా వస్తామా 10 మందితో వస్తామని వాళ్ళు ఎవరండి చెప్పడం. మాకున్న అవకాశాలను బట్టి, మాకున్న పరిస్థితులను బట్టి అయితే సింగిల్గా వెళ్తాం, లేకపోతే ఉమ్మడిగా వెళ్తాం. ఏది ఏమైనా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాశ్రేయస్సు కోసమే ఈ మద్దతు, ప్రజాశ్రేయస్సు కోసమే, ప్రజలకి మంచి చేయటం కోసమే ఈ మద్దతు అని చెప్పి ఆయన పదే పదే చెబుతున్నారు. దీంట్లో ఈ ప్యాకేజీలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఏమీ ఉండవు.